భారతీయ జనతా పార్టీ కేవలం రాజకీయ లక్ష్యాలు గల పార్టీ కాదు. అది హైందవ సంఘ్ పరివార్లో భాగం. సంఘ్ పరివార్ ఈ దేశాన్ని తాను నమ్మే హైందవ ధర్మం, సిద్ధాంతం ప్రాతిపదికన నిర్మించదలుచుకుంది. ఈ దేశంలో ప్రతి వ్యక్తి నేను అనే దాన్ని హైందవ సంస్కృతిలో భాగంగా నిర్వచించుకోవాలి. హిందుత్వం అని పిలువబడే సామాజిక సంస్కృతి అందరి ఆలోచనల్లోనూ వ్యక్తిత్వాలను తీర్చిదిద్దాలి. ఇది దేనికో సాధనం కాదు, ఇదే వారి లక్ష్యం. దీనికి వాళ్ళు విద్యా రంగాన్ని, సాంస్కృతిక ప్రసార రంగాలను ముఖ్య సాధనాలుగా ఎంచుకున్నారు. సంఘ్ పరివార్ అంటే ఖాకీ నిక్కర్లు వేసుకునే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలే అనుకోవక్కర్లేదు. బీజేపీకి ఓట్లు వేసేవాళ్ళు మాత్రమే అనుకోవక్కర్లేదు. సంఘ్ పరివార్ నిలబెట్టదలుచుకున్న ప్రాపంచిక దృక్పథం ఈ దేశంలో శతాబ్దాలుగా ఆధిపత్యం చెలాయించిన దృక్పథం. దాన్ని నమ్మేవాళ్లు హైందవ పెత్తందారీ కులాలలోనూ, కొంతమేరకు బీసీ కులాలలోనూ కూడా చాలామంది ఉన్నారు. అది కేవలం వారి మెదళ్లలో ఉన్న నమ్మకం కాదు, అది వారి నిత్య జీవిత ఆచరణలో భాగం, వారి వ్యక్తిత్వంలో భాగం. రాజకీయాల్లో వారంతా బీజేపీ ఓటర్లే కానక్కర్లేదు. కాంగ్రెస్ ఓటర్లు కావచ్చు, తెలుగుదేశం ఓటర్లు కావచ్చు, కొద్దిమంది కమ్యూనిస్టు ఓటర్లు సైతం కావచ్చు. వీరిలో చాలామంది సాంఘికంగా బుద్ధిజీవుల వర్గానికి చెందిన వారు కావటం వల్ల హైందవ ప్రాపంచిక దృక్పథాన్ని ప్రచారం చేసే సాధనాలుగా నిత్యం పనిచేస్తూనే ఉంటారు.